ఒక అందమైన వనంలో పక్షుల కిలకలారావాలు, నెమళ్ళ నాట్యం, జలపాతాలు, బా అసలు ఇలాంటి ఎన్విరాన్మెంట్ని తలుచుకుంటేనే మనసు పులకరిస్తుంది కదండి. కానీ ఈ మధ్యకాలంలో అలాంటి హాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్ళి వెతుక్కోగలుగుతాము అని మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు. కానీ అలాంటి హాయి గొలిపే పాటలే రీసెంట్గా మన ముందుకొచ్చి మనల్ని ఓలలాడిస్తున్నాయి అని చెప్పాలి. అదే సినిమా శాకుంతలం. మరి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ కాంబినేషన్ అయినటువంటి గుణశేఖర్ గారు, మణిశర్మ గారి కాంబినేషన్లో రావడం ఒక విశేషం అయితే, వాళ్ళిద్దరూ సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ కంపోజ్ చేసిన సిట్యువేషన్స్ అండ్ ట్యూన్స్ని అద్భుతంగా ఉపయోగించుకుంటూ అద్భుతమైన సాహిత్యాన్ని కూడా మన ముందుకు తీసుకొచ్చిన లిరిసిస్టులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా వారిని పలకరించి మాట్లాడేద్దాం. నమస్తే గుణశేఖర్ గారు, మణిశర్మ గారు నమస్తే, శ్రీమణి గారు, చైతన్య ప్రసాద్ గారు నమస్తే. అసలు ఇలాంటి ఒక కాంబినేషన్ ఇంటర్వ్యూ నేను చేయగలుగుతాను అని నేను ఎప్పుడు అనుకోలేదు నిజం చెప్పాలంటే. అలాంటి అవకాశం శాకుంతలం ఇచ్చింది, మీరు ఇచ్చారు, మణిశర్మ గారు ఇచ్చారని చెప్పాలి. అంతే కదండి. ఇలా కాంబినేషన్ లో పాటలు రాస్తాం నిజంగా అనుకోలేదా? 100% మాకు కూడా అవకాశం ఇచ్చారు. పాటల్లో మాత్రం ఒకదాని మించి ఒకటి మాకు రిలీజ్ చేస్తున్న కొద్దీ అరే ఇది చాలా బాగుంది, ఇదే బెస్ట్ ఆల్బంలో బెస్ట్ సాంగ్ అయి ఉంటుంది అని అనుకునే లోపే ఇంకొకటి రావడం, అది మళ్ళీ అంతే అద్భుతంగా ఉండడం అనేది నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో చాలా తక్కువగా జరిగే ఒక రేర్ విషయం అని చెప్పాలి సార్. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ మైథాలజీ సెటప్లో రావడం అనేది చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సో ఈ కథ శాకుంతలం అని అనుకున్న తర్వాత, దాని మ్యూజిక్ అనే టాపిక్ వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి అప్రోచ్ ఇవ్వాలి అని ఒక డిస్కషన్ మీ ఇద్దరి మధ్య జరుగుంటుంది కదా, దాని గురించి మాతో చెప్తారా ఒకసారి? అంటే ముందు శాకుంతలం ఒక మైథాలజీ అనుకోవడం ఏంటి, మణి గారు మంచి ఆకలి మీద ఉన్న పుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన అన్ని జోనరాస్ ఆల్మోస్ట్ టచ్ చేశారు. సో ఒక మైథాలజీ అనేసరికి దాని వాల్యూస్ తెలుసు ఆయనకి. సో దానికి ఎంతటి స్పాన్ ఆయన దగ్గర ఉంది, బట్ వాడే అవకాశం రావట్లే. సో నేను ఇలా మైథాలజీ ఈ శాకుంతలం కథ అనగానే ఇంకా ఆయన అంతా ఇంత హ్యాపీ అవ్వలేదు. ఎందుకంటే ఆయనకి ఫౌండేషన్ చాలా ఎక్కువ. ఆయనకి నా దగ్గర ఉందని ఆయన నమ్మారు, బట్ నాకే తెలియదు. అంటే నేనే డిస్కవర్ చేసుకున్నాను, నాకు నేను ఇది కూడా చేయగలను. బట్ నాకంటే కూడా ఆయన నన్ను నమ్మారు. మీరు ఏ జానర్ అయినా చేయగలుగుతారని మేము నమ్ముతాం సార్ యాక్చువల్లీ. యా, అంటే మామూలుగానే ఎపిక్ మ్యూజిక్, ఆయన మామూలు సోషల్ సినిమాలోనే ఆయన మ్యూజిక్ చాలా ఎపిక్ స్కోర్తో ఉంటుంది ఏ సినిమా తీసుకున్నా సరే. సో అలాంటిది ఇంకా ఎత్తుకోవటమే ఒక ఎపిక్ స్టోరీ అన్నప్పుడు ఇంకా దానికి ఆయన అలా కాదు, పూర్తి దిగిపోయారు అంతే రంగంలోకి. కానీ ఒకటి సార్, మాస్ కమర్షియల్ సినిమాలు, స్టార్ హీరోలు చేసిన సినిమాల్లోనే యమహానగరి లాంటి పాట పెట్టగలగడం అనేది మీ ఇద్దరి కాంబినేషన్కే సాధ్యం అవుతుంది. కాబట్టి మీరు ఎలాంటి మ్యాజిక్నైనా క్రియేట్ చేయగలుగుతారు. సో అభిజ్ఞాన శాకుంతలం అనేది సాహిత్యకారులుగా మీకు ముందు నుంచి దాని గురించి కాళిదాస్ గారి రచన ఒక మాస్టర్ పీస్ కాబట్టి అవగాహన ఉండే ఉంటుంది. బట్ శాకుంతలం సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నప్పుడు ఒకసారి ఏమన్నా తిరగేశారా మళ్ళీ కాళిదాస్ రచన? అసలు అప్పటి వరకు మీకున్న అప్రోచ్, పర్స్పెక్టివ్ ఏంటి? వీళ్ళతో మాట్లాడిన తర్వాత పర్స్పెక్టివ్ ఏమైనా మారిందా? నిజానికి ఇందాక మణిగారు చెప్పినట్టు ఒక పౌరాణిక చిత్రానికి పనిచేయడానికి అవకాశం రావడమే ఈ రోజుల్లో ఊహించని విషయం. ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. పైగా నా పరిస్థితి వ్యక్తిగతంగా చూసుకుంటే, నేను చిన్నప్పటి నుంచి కావ్యాలు ఇవన్నీ చదువుకున్నాను. ఇటు ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, అటు ఇంగ్లీష్ సాహిత్యం, రకరకాల దేశ భాషలవి. ఇక్కడ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ ఈ తరానికి నేను రాయాలి, అపీల్ చేయాలి. తెలుగు భాష పరిమితం అయిపోతుంది రోజు రోజుకి. అలాంటి చోట పాటలు రాసి నిలదొక్కుకోవాలి అంటే నేను మామూలు భాషలోకి రావాలి. తెలుగు మాటల కన్నా ఇంగ్లీష్ మాటలు, హిందీ మాటలు కూడా పాటలో దొరలాలి. దానికోసం చదివిన సాహిత్యం అంతా బుర్రలోంచి క్రమంగా తొడవడం మొదలుపెట్టాను. ప్రక్షాళన మొదలైంది. ఆ దశలో ఆ పాపం మాత్రం చేయకని చెప్పడం కోసమే మణిగారు, గుణశేఖర్ గారు నన్ను ఈ సినిమాకి పిలిచారు. ముఖ్యంగా ఈ అవకాశం రావడానికి ముఖ్య కారకులు సాగర్, మహతి స్వరసాగర్, మణిగారు అబ్బాయి. వీళ్ళిద్దరూ కూర్చుని ఎవరితో రాయిద్దామని మాట్లాడుకుంటుంటే టప్మని నా పేరు చెప్పారంట. చెప్పగానే నమ్మి వెంటనే పిలిచారు. అంతకుముందు మణిగారితో పనిచేస్తున్నాను నేను, గుణశేఖర్ గారితో ఫస్ట్ టైం.
కలవగానే ఆయన నాకు ఒక గంట 2 గంటల నేరేషన్ ఉన్న ఒక సీడీ నాకు ఇచ్చారు. ఓ ఇచ్చి ఇది విను ఫస్ట్, తర్వాత మాట్లాడదాం అన్నారు. ఆ నెరేషన్ విన్న తర్వాత ప్రాణం లేచి వచ్చేసింది. శకుంతల దుష్యంతుల కథ, అభిజ్ఞాన శాకుంతలం, ఇటు తెలుగులో శృంగార శాకుంతలం, పిల్లల మరి పినవీరభద్రుడిది. అయితే ఈ కథ అంతా విని నేను రాయడానికి పూనుకున్నప్పుడు గుణగారు ఒక మాట చెప్పారు, ఇది పౌరాణికమే కానీ మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అని చెప్పి, ఈ తరం కోసం తీస్తున్న పౌరాణికం ఇది. దాంట్లో ఈ తరం వారికి అర్థమయ్యేటట్టు రాయాలి, అందంగా రాయాలి, ఆ పౌరాణిక ప్రమాణాలకేమీ తగ్గకుండా రాయాలి. ఇవి సవాళ్ళు. అయితే ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ సవాళ్ళు ఏమూలవి. నేనేం చేశానంటే అభిజ్ఞాన శాకుంతలం జోలికి వెళ్ళలేదు, తిరగేయలేదు. నా దగ్గర శృంగార శాకుంతలం ఉంది, అది నేను తిరగేయలేదు. ఏమి నెరేషన్ ఇచ్చారో గుణశేఖర్ గారు, నేనేమి శకుంతలని అర్థం చేసుకున్నాను, ఆ సిచ్యుయేషన్కి ఏం కావాలి అది మాత్రమే ఆలోచించాను. ఓకే, అలవోకగానే రాశాను. అది నా ఎక్స్పీరియన్స్. సూపర్. తమ్ముడిది ఏంటో. శ్రీమణి గారు, మణి గారితో లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుణశేఖర్ గారు ఎప్పుడు ఎవరు నంబర్ 1 లిరిసిస్ట్ వాళ్ళ దగ్గర అంతే, నంబర్ 2 కూడా వెళ్ళరు. అది ఏమో ఒక సంవత్సరం అయినా పర్వాలేదు, 6 నెలలు ఎన్ని రోజులు అయినా పర్వాలేదు, ఆయన గురించి వెయిట్ చేసి వేటూరు గారి హాస్పిటల్కి వెళ్ళి కూర్చుని రోజులు ఉన్నాయి మేము. ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని రోజులు ఉన్నాయి. ఆయన బెడ్ మీద అలా పడుకుని ఉంటే అలా కూర్చుని అర్జున్ పాటలు ఆయన ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నారు, మేమిద్దరం కింద కూర్చొని హార్మోనియం అలా అలాంటి రోజులు. డుమ్ డుమారే నాకు బాగా గుర్తు, ఆ 2 సాంగ్స్. ఆయన అలా అనంత పద్మనాభ స్వామి లాగా ఆయన పడుకుంటే ఆయన నేను ఇద్దరం ఇక్కడ కూర్చొని సో అంత అడ్జస్ట్ అయ్యి ఎలాంటి ఎన్నా పర్వాలేదు. ఆయన ఆయన ఏం చెప్తే లిరిక్స్కి అంటే ఫుల్ ఆయన అలాంటిది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన అంటే ఒక అవార్డు తీసుకుని అక్కడే ఒక అచీవ్మెంట్ అనమాట. అది నిజంగా అవార్డు. మేము అనుకున్నట్టు వెరీ స్ట్రిక్ట్గా ఇది మైథాలజీ, ఎలాగో పాత తరం వాళ్ళు కానీ మన పెద్దలు కానీ అందరూ కానీ దీనికోసం ఎదురు చూస్తుంటారు. బట్ ఇప్పుడు మిలీనియల్ ఆడియన్స్కి దీన్ని కనెక్ట్ చేసి చెప్పాలి అని అనుకున్న వెంటనే ఫస్ట్ వచ్చిన పేరు శ్రీమణి గారు. ఎందుకంటే ఆయన ఇప్పటి యూత్ ట్రెండ్ని ఫాలో అవుతూ ఓ మంచి సాహిత్యం అనేది ఆయన దగ్గర ఉంది, అది క్యాన్వాస్ కావాలి ఆయనకి. సో అలాంటి ఆయన ద్వారా ఒక మంచి సాహిత్య వెలుగులు కోరే ఒక సందర్భాన్ని ఇస్తే ఇంకెలా రాస్తాడు ఆయన? ఈయనైతే ముందు ఆయన చెప్పుకున్నట్టుగా చైతన్య ప్రసాద్ గారు ఆల్రెడీ ఆయన అందులో ఉన్నారు, అందులోంచి ఇటు రావడానికి ఆయన ఆధార్లో ఉన్నారు. ఈయన ఆల్రెడీ ఆ దారిలో ఉన్నారు, ఆల్రెడీ ఆ దారిలో ఉండి వెనకాతల ఆయనకు సంపద ఉంది. ఇప్పుడు ఆ సంపదను వాడండి సార్ అని చెప్పేసరికి మీరు చెప్పాలి మీ అభిప్రాయం. అదృష్టం కానీ లేకపోతే ఒక రైటర్గా ఇంకొక మెట్టెక్కడానికి అవకాశంగా భావించడం కానీ జరిగిందనంటే అది శాకుంతలం సినిమాకి ఫోన్ కాల్ రావడమే. మణిశర్మ గారి సంగీతం, అలాగే గుణశేఖర్ గారు, వీళ్ళ పాటలు అంటే నేను ఎప్పుడు ఒక పాట రాయడానికి నాకు ఒక దారి దొరకలేదన్నా, ఒక పాట రాస్తుంటే ఒక సన్నివేశం దగ్గర స్ట్రక్ అయ్యామన్నా, ఒక దర్శకుడికి నేను ఒప్పించలేకపోతున్నా అన్న నేను వినే పాటలు గుణశేఖర్ గారివి, అందులోనూ మణి గారివి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉండే ఒక్కడ కానీ అండ్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంటే మీ మధుర మీనాక్షి, ఆ పాట అయితే ప్రతిరోజు మినిమం నేను పడుకునేటప్పుడైనా ఒక్కసారైనా వింటాను. మాకు అది గ్రంథం అనమాట ఆ పాట. అంటే మా లాంటి ఇప్పుడు వస్తున్న రచయితలందరికీ కూడా అది పెద్ద గ్రంథం అని చెప్పచ్చు. అది ఆయన మహానుభావుడు ఎంత అలవోగ్గా రాశారంటే అంత అలవోగ్గా రాశారు. సో అందులో ఆ అల్లికలు, ఆ పదప్రయోగాలు, ఆ ప్రాసలు, ఇలాంటి కాంబినేషన్లో ఒక పాటైనా రాయగలమా అనుకుని ఇండస్ట్రీకి వచ్చాము. సో నేను స్టార్టింగ్ కెరీర్లో ఈ పాటలన్నీ విని ఇన్స్పైర్ అయ్యి వీటిలోంచి వచ్చినప్పుడు అలాంటి కాంబినేషన్లో ఒక పాట వచ్చింది. సో అందులో సన్నివేశం చెప్పారు. ఫస్ట్ నన్ను ఆఫీస్కి పిలిచి మొత్తం ఆయన స్క్రిప్ట్ గురించి మొత్తం చెప్పి ఆయన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ ఇచ్చి, నాకు ఇది మీరు ఎంత సింపుల్గా చెప్పగలిగితే అంత సింపుల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు అంటే నేను పనిచేసిన డైరెక్టర్లు, ఇప్పుడు పనిచేస్తున్న డైరెక్టర్లు కూడా మీరు పాట రాయండి బాగా వస్తే మనం డెఫినెట్గా చేద్దామని అంటున్నారు. కానీ గుణశేఖర్ గారు పిలిచి మీరు ఈ పాట రాయండి అన్నారు తప్ప రాస్తే చూద్దామని అనలేదు ఇంతవరకు.
సో ఒక రచయితకి ఆయన ఇచ్చే గౌరవం నిజంగా చాలా గొప్ప విషయం అది. సో అప్పుడు వెళ్ళి నేను పుస్తకాలన్నీ చదివి, మీరు ఒక వారం రోజుల్లో మీకు ఎంత టైం పడుతుంది ఈ పుస్తకాలన్నీ చదవడానికి అని అంటే, ఒక కనీసం వారమైనా పడుతుంది సార్ అని అంటే, వారంలో చదివేస్తారన్నారు. పోలండి కనీసం ఆ స్థాయిలో అయినా ఉన్నాను నేను అని చెప్పి. సో ఆ పుస్తకాలన్నీ చదివి పెట్టుకోగానే ఇమ్మీడియట్గా మణిగారితో మీటింగ్ ఏర్పాటు చేశారనమాట. ఆ రోజే కంపోజిషన్కి కూర్చునే ఆయన ఒక ట్యూన్ వేయంగానే అసలు ఆ శబ్దం వినంగానే ఇది శాకుంతలం సినిమాకి అంటే ఈ పాట గుర్తొచ్చేలా ఉంది సార్ అని అనిపించింది అనమాట అక్కడ. సో ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్, ఒక గ్రేట్ కాంబోలో ఒక కాంపోజిషన్ని నేను విట్నెస్ చేశాను అనమాట. ఋషివనం పాట ఇదే శాకుంతలం టోన్ మ్యూజిక్ అంటే ఇది అనిపించేలా ఉంది పాట ట్యూన్. కానీ మీరు అన్నట్టు మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అన్నట్టుగానే ఎంత మైథాలజీ అంటే యూజువల్గా కొంచెం మరీ ఏమంటారు, కొంచెం పాత పాటల్లో మనకి ఎలాంటి ఒక సౌండ్ వినిపిస్తుందో అలా వెళ్ళిపోకుండా, ఈవెన్ సాహిత్యంలో కూడా టూ మచ్ సంస్కృతానికి కూడా వెళ్ళిపోకుండా అటు ఆ ఫ్లేవర్ని అలా ఉంచుతూనే యంగ్ జనరేషన్కి అర్థమయ్యేలా, వినగలిగేలా, ఎంజాయ్ చేసేలా చేయడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిదేమో, ఎడ్జ్ అనిపిస్తుంది. అంటే మీకు ఎప్పుడైతే ఒక కీర్తన తీసుకొని యమహానగరి అని చెప్పి ఒక క్లాసికల్ని ఫ్యూజన్తో జనరంజకు మెగాస్టార్ చిరంజీవి గారు గిటార్ పట్టుకొని గడ్లో నడుచుకుంటూ చాలా ఆస్వాదిస్తూ అక్కడ ఈడెన్ గార్డెన్స్లో కూర్చొని వాయిస్తూ ఆయన కూర్చోబెట్టాడు, క్లాప్స్ కొట్టించాడు. ఎవరి చేత? మెగాస్టార్ అభిమానుల చేత. సో అందుకని అది ఆయన దగ్గర ఆల్రెడీ అది ఉంది. సో అందువల్ల మేము ఇలాంటి సినిమా తీయడానికి ఆ రోజుల్లోనే ఒక అంటే మాకు అదే కొలమానం, మెగాస్టార్ చిరంజీవి గారితో యమహానగరి మెప్పించగలిగాం. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి ఇంత గొప్ప సాహిత్య విలువలు ఉన్న ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి మనం స్ట్రిక్ట్గా ఇది మిలీనియల్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవ్వాలని నియమం పెట్టుకున్నప్పుడు ఇంకా దానికి మణిగారిని మించడం లేరు కదా. ఎప్పటికప్పుడు ఏ స్టేజ్లో ఇవ్వాల్సిన ఛాలెంజెస్ ఇస్తూనే ఉంటారు. ఆయనకి మీ మీద ఉన్న అపారమైన నమ్మకంతో అలా విసురుతూ ఉంటారు ఛాలెంజెస్. కానీ సార్ ఇక్కడ మ్యూజిక్లో యాక్చువల్గా మనం పాటలన్నీ కనుక వింటే ఇంచుమించుగా కథ అర్థమవుతుంది. అండ్ ఆల్సో కథ మీరు అన్నట్టు మనకి చాలా సోర్సెస్లో కనిపిస్తుంది, వినిపిస్తుంది, చూడొచ్చు కూడా. ఇన్ఫ్యాక్ట్ అభిజ్ఞాన శాకుంతలం వరకు నేను విన్నాను, కానీ సినిమాకి ముందు అసలు ఏంటి అభిజ్ఞాన శాకుంతలం అనేది మీరు అనౌన్స్ చేసి మన సినిమాకి సంబంధించి వచ్చిన తర్వాతనే నేను కూడా తెలుసుకోవడం మొదలుపెట్టాను. నాకు తెలిసి నాలాగే చాలామంది ఆల్రెడీ కొంతవరకు కథ తెలుసుకునే ఉంటారు. ఇది సినిమా చూసే ఎక్స్పీరియన్స్కి ఎంతవరకు ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటారు అసలు? అంటే ఫస్ట్ మనం శాకుంతలం సినిమా మహాభారతంలోని ఆది పర్వంలో వచ్చిన శకుంతల దుష్యంతుల కథను బేస్ చేసుకొని మహాకవి కాళిదాసు అడాప్ట్ చేసిన అభిజ్ఞాన శాకుంతలం స్టేజ్ ప్లే. దాన్ని నేను శాకుంతలం పేరుతో సినిమాగా మొదలెట్టినప్పుడు చాలా R&D చేసాం. ఈ R&Dలో ముఖ్యంగా మనం తలుచుకోవాల్సిన పేరు భారతరత్న MS సుబ్బలక్ష్మి గారు. 1940లో MS సుబ్బలక్ష్మి గారు శకుంతల పాత్ర చేశారు. 80 years టైమ్లెస్ క్లాసిక్ అంటే ఇదే. 80 years తర్వాత కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాని నేను స్టడీ చేశాను. ఏంటి మనకి MS సుబ్బలక్ష్మి గారు అనగానే కౌసల్య సుప్రధారామతో మనకే మొదలవుద్ది దినం. సో ఆవిడ అసలు సంగీత కళానిధి, అందులో మన భారతరత్న ఆవిడ యాక్ట్ చేశారా అనేది అప్పుడు చూసేసరికి శకుంతల ఆవిడే. శకుంతలై తమిళ్లో తీశారు 1940లో. ఆ తర్వాత 43లో శాంతారాం గారు ఆయన హిందీలో తీశారు, పెద్ద హిట్. ఈ MS సుబ్బలక్ష్మి గారు ఎంత హిట్టో ఇదంత హిట్. సో అలాగా అంటే చూడండి అసలు అంటే కంటెంట్కి ఉన్న వాల్యూ. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఎప్పుడైతే నేను ఈ కథలోకి వెళ్ళి డీప్ వెళ్ళి ఈ అభిజ్ఞాన శాకుంతలం కానీ ఆయన కాళిదాసు గారి వర్ణనలో చదువుతున్నప్పుడు అంటే అద్భుతమైన సినిమా అనేది విజువల్ మీడియా. ఆయన ఆల్రెడీ అక్కడ అప్పుడెప్పుడో ఆయన దృశ్యీకరించారండి, రాయటం కాదు. ఆయన రవిగాంచని చోటు కవిగాంచని అంటారు కదా, పెద్ద ఎగ్జాంపుల్. సో ఆయన డిస్క్రిప్షన్లో 10% తీయగలిగితే చాలు, అంత గొప్పగా ఉంటుంది ఆయన డిస్క్రిప్షన్.
అంటే ఈ రోజున మనకున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో రవిగాంచని చోటు కవిగాంచును, కవి కూడా గాంచిన చోటు సిజీ ద్వారా గాంచవచ్చు యాక్చువల్గా. ఏది ఒక పెర్ఫెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి అలాంటి ఒక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వచ్చింది. సో దీన్ని వాడుకుంటూ ఆయనది మనం డెపిక్ట్ చేయగలిగితే, అది మనం మళ్ళీ ఇందాక అనుకున్నట్టు మరీ ఎక్కువ పోయిటరీకి వెళ్ళిపోతే కూడా ప్రమాదం. మన మిలీనియల్ ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు టేస్ట్ బాగా పెరిగింది. ఎందుకు? వాళ్ళకి ఎక్స్పోజర్ బాగా పెరిగింది. వాళ్ళు వరల్డ్ సినిమా వాళ్ళ చేతుల్లో ఉంది. అందువల్ల వాళ్ళ వరల్డ్ సినిమా ఎప్పుడైతే పరిచయం కాబడ్డదో వాళ్ళ టేస్ట్ లెవెల్స్ కూడా, అంటే ఈ రోజున శంకరాభరణం సినిమా తీస్తే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యింది. ఎందుకంటే అలాంటి ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు యూత్ కూడా అంత టేస్ట్ లెవెల్స్ అంత పెరిగిపోయాయి. ఎందుకోసం? ఎక్స్పోజర్ ఎక్కువ అవటం కోసం. మనకు ఆ రోజుల్లో మనం చదువుకునే రోజుల్లో అయితే మనకు పుస్తకాల ద్వారాను ఏదైనా సినిమా అంటే మళ్ళీ ఫిల్మ్ ఆర్కైవ్స్కి వెళ్ళి అదేదో గొప్ప సినిమా గురించి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనో ఫెస్టివల్స్లోనో వెళ్ళి చూడగలిగే వాళ్ళం. కానీ ఈ రోజులాగా గొప్ప గొప్ప సినిమాలతో పరిచయం ఉన్నప్పుడే కదా మనకి గొప్ప గొప్ప ఆలోచనలకి ఒక స్ఫూర్తి కలిగేది. అందుకని చెప్తున్నాను, శంకరాభరణం లాంటి సినిమా ఈ రోజు తీస్తే ఓ బాహుబలి అంత సూపర్ హిట్ అవుద్దండి, డౌటే లేదు. సో అదే ఇప్పుడు ఇలాంటి వాటిని ఆదరిస్తున్న మిలీనియల్ ఆడియన్స్ ఉన్నారు. వీళ్ళు చాలా టిపికల్ ఇది. వాళ్ళు ఎక్కడో లేరు, మీ ఇంట్లోనే ఉన్నారు. అదే అంటే ఇది మిలీనియల్ మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అని కాయిన్ చేసిందే మా డాక్టర్ నీలిమా గుణ, తనే ప్రొడ్యూసరు. సో వాళ్ళకి వీటి పట్ల చాలా మంచి గౌరవం విలువలు ఉన్నాయి. బట్ మనం అతిగా చెప్తే మనం నచ్చదాం వాళ్ళకి. మళ్ళీ నువ్వు మరీ అంత పోయిటరీగా అయిపోతే అంత వద్దంటారు. అలాగని మనం కొంచెం మరీ ఎక్కువ లైటర్ చేస్తే ఇది పెద్ద ఎందుకు తీయాలి, దీన్ని మైథాలజీ అని పేరు పెట్టడం ఎందుకు, సోషల్ దాంట్లో కూడా తీయవచ్చు కదా. ఇలాగా వాళ్ళని బ్యారేజ్ చేసుకుంటూ ఒక మీటర్ ఫిక్స్ చేసుకున్నాం. అదే మణి గారి దగ్గర ముందు సంగీతంతో మాకు ఆ మీటర్ ఫిక్స్ అయింది. ఎందుకంటే ఆయన రెండిషన్ చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఏది తీసుకున్నా సరే, మన పాటలనే కాదు, ఆయనది ఏ పాట తీసుకోండి, ఏ పాట తీసుకున్నా ఆయన ప్రజెంటేషన్ చాలా మోడర్న్గా ఉంటుంది. అంటే యూత్కి అంత మెలోడీ కూడా ఎక్కేస్తుంది. సో అది బాగా అడ్వాంటేజ్ అయింది. నేను మ్యూజిక్ అంటే షూటింగ్ కంటే ముందు ఎప్పుడైతే రైటింగ్ ఫినిష్ అయిందో మ్యూజిక్ తోటే కదా మేము మొదలయ్యేది. సో మ్యూజిక్తో మ్యూజిక్ని పెర్ఫెక్ట్గా సెట్ చేయగలిగితే సినిమా సెట్ అయిపోయినట్టే. పర్టికులర్గా ఇలాంటి సంగీత సాహిత్య విలువలని డిమాండ్ చేసే సబ్జెక్టు. సో ఈ రోజున 4 పాటలు విడుదలవటం ఏంటి, అందరూ శాకుంతలం మీద ఒక మంచి ఎక్స్పెక్టేషన్ మొదలైంది. ఎందుకంటే పాటలు ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఇటు యూత్ని ఆకర్షించేలాగా ఉన్నాయి, అటు పాత తరం వాళ్ళ విలువలను కూడా కాపాడేలాగా ఉన్నాయి. సో అది మెయింటైన్ చేయగలమండి. దీని వెనకాతల ఇప్పుడు మణి గారు నేను ఎంత మా కృషి మామూలే. సో వాళ్ళిద్దరూ పడ్డది. అంటే ఇటు శ్రీమణి గారు కానీ చైతన్య ప్రసాద్ గారు కానీ వాళ్ళు ఒక తపస్సులా భావించారు. ఇప్పుడు ఇందాక వాళ్ళ మాటలు చెప్పుకున్నారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. వాళ్ళు ఒక తపస్సులాగా, అంటే ముందు వాళ్ళు అన్నట్టే అసలు ఈ రోజుల్లో మైథాలజీ ఎవరు తీస్తున్నారు, ముందు దానికి రెస్పెక్ట్ ఇచ్చారు. అక్కడ గుణశేఖర సమెక్స తర్వాత విషయం. ముందు వాళ్ళ రెస్పెక్ట్ ఒక మైథాలజీ సినిమా, అరే మైథాలజీ తీస్తున్నాడు ఎవడో, అసలు ఎంత పిచ్చోడు కాబట్టి తీస్తున్నాడు అని కాదు. అంటే ఈ రోజులు అలా ఉన్నాయి కదా. సో అలాగ వాళ్ళు దాని వెనకాతల మేము ఉన్నాం అనేసరికి వాళ్ళు చాలా ఎంత అటెన్షన్ కాదండి. ఎందుకంటే ఆయన పట్టుకోవడం మామూలుగా ఇక్కడ ఇలా తిరిగి కూర్చున్నాడు శ్రీమణి. మీకు అటు దేవిశ్రీ ప్రసాద్, తమన్ను, త్రివిక్రమ్, మిగతా డైరెక్టర్లు వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు ఎక్కడ అని. మణి గారు కాల్ అనేసరికి టక్కన వచ్చి కూర్చున్నాడు. ఎవరెంత వెతికినా మణి గారి నుంచి కాల్ వచ్చింది అనేసరికి తప్పని వచ్చి కూర్చున్నాడు. కాబట్టి శ్రీమణి గారు వచ్చారు. సో అలాగా వీళ్ళు ఎఫర్ట్ పెట్టగలగాలి. ఎందుకంటే మణి గారు నేను అనుకున్నట్టుగా మేము ఒక రైటర్ని ఫిక్స్ అయ్యామంటే మాకు ఆయనే ఆ రైటర్స్, వేరే ఎవరో మేము ఆల్టర్నేటివ్ ఇంకొకరు ఎవరో ఉన్నారన్నా మేము మాకొద్దు. బట్ మేము అలాగనే
ఊరికనే ఎవరిని పడితే వాళ్ళని అనేసుకో. అదే. వీళ్ళిద్దరి గురించి అంత స్టడీ చేసిన తర్వాత రైట్. మేము వీళ్ళిద్దరు అయితే కరెక్ట్, మనం అనుకున్న ఈ బ్లెండ్ కరెక్ట్గా వస్తుంది అని ఫస్ట్ శ్రీమణి గారితో ప్రారంభమైంది మా ప్రయాణం. మీరిప్పుడు వేటూరు గారు వాళ్ళు రాసిన వాటన్నిటిని ఒక గ్రంథంలాగా ఎలా భావించి మీరు ఫాలో అవుతున్నారో నాకు తెలిసి ఈ పాట మున్ముందు తరాలకు అలా ఉండిపోతుంది అనిపిస్తుంది. ఎంత ఉన్నానా అందులో మీరు యూజ్ చేసిన కొన్ని పదాలు వాటి మీనింగ్స్, జలుకులు, ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ పొల్లులు చమక్కులు, actual గా చమక్కులు. ఆ పొల్లు పెట్టి అక్కడ వర్డ్స్ ని అంత రైమింగ్ లో యూజ్ చేయడం అనేది భలే ఉంది. అది ఎలా ఏంటి ఏం జరిగింది దాని వెనక? అది ఆయన ఎలాగో చెప్తారు. ఇందాక బయట ఈయన చెప్పారు దాని గురించి ఆ చరణాల్లో. అది మీరు చెప్పండి సార్, ఆయన పాట గురించి రాసిన దాని గురించి ఇక్కడ ఆయన చెప్పారు. అనలైజింగ్. అది ఈయన రాయడానికి కారణం ఆయన. అంటే ఆ ప్రక్రియ చెప్పిన తర్వాత ఏం చెప్తే బాగుంటుంది అసలు. దానికి యాక్చువల్గా ఈ ఋషివనంలోనే ట్యూన్ ఇచ్చినప్పుడు నేను అంటే ఆ రోజు అనుకున్నాం కదా, శాకుంతలం అంటే గుర్తొచ్చేంత సిగ్నేచర్ ఉంది ఈ పాటలో, అంటే పాట అంటే ఇదే అని. మరి అటువంటి పాట నాకు ఇచ్చినప్పుడు నేను దాని సిగ్నేచర్లో రాయాలి కదా. ఓకే. సో అందుకని ఎన్నో ఎక్స్ప్రెషన్స్, ఎన్నో అంటే చాలా వర్షన్స్, ఆల్మోస్ట్ ఓ పెద్ద పుస్తకమే తయారు చేసాం మేము, గుణశేఖర్ గారు మేము కూర్చొని. సో అది మొత్తం తయారు చేసిన తర్వాత మంచి ఎక్స్ప్రెషన్స్ అన్ని తీసుకుని పాటలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళంగానే పైనుంచి కింద వచ్చి మీటర్ ఎదురా అన్నాడు ఆయన. నేను దాటి వెళ్ళిపోయింది మీటర్. ఓకే. ఓకే, మీటర్ లేదు. అప్పుడు ఇంకా కూర్చోబెట్టి చరణాల దగ్గర పల్లవ ఓకేరా, అక్కడక్కడ ఏవో చిన్న చిన్న ఉన్నాయి, అది ఓకే, నీ కోసం నేను క్షమిస్తాను, సరే. చరణాలు ఏంటి, నేను ఎంత అందంగా కట్టాను, నువ్వు అన్ని పదాలు రాసుకుంటూ వెళ్తే ఎలాగా. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఆయన చెప్పింది అక్షరం నిజంగా స్వరసత్యం అది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది అక్కడ, పదాలు కొంచెం ఎక్కువ అయిపోయేసరికి అది అనిపించింది తర్వాత, అరే ఎలాగని చెప్పి అప్పుడు సరే అప్పుడు ఇలా వెళ్దామని అంటే చుక్కల్కోక అని ఒక కట్ చేసాం. ఫస్ట్ కట్ చేసిన చికెన్గా అంత దక్కెనని నాకే చక్కంగానే తగవులాడని, కానీ చికెన్ అంటే మోందిరా అన్నాడు అనమాట. సో అలానే మొత్తం చరణం అంతా ట్రై చేయనంటే అక్కడి నుంచి చుక్కల్కోక చిలుకలే అలిగే చుక్కందాలు మావని అవని అలాగా ఒక్కోటి తీసుకుని వెళ్తే అసలు దాని బ్యూటీ కంప్లీట్గా మారిపోయింది అనమాట. అంటే అక్కడ ఆయన నిలబడి అక్కడ ఆ స్వరానికి అది కావాలి అంటే మీనింగ్ బాగుంది కదా అని వెళ్ళిపోకుండా ఆ స్వరం కూడా బాగుండాలి, స్వరానికి ఇంకా అందం తెచ్చేలా పదం ఉండాలని ఒక గొప్ప పాటను నాకు నేర్పించి దాన్ని చక్కగా ఆ పదాన్ని అంతటిని అందులో పెట్టి నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నాకైనా నేర్చుకోవడమే, ఇప్పుడు ఆ పాట నేర్పిస్తుంది మనకి, ఆ సినిమా ఆ పాట తీసుకొస్తుంది, ఆ పాట మనకి నేర్పిస్తుంది, దాన్ని ఫాలో అయితే చాలు. ఇప్పుడు ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఆ ఒక్క మేము పాట అంతా ఒక నెల రోజులు కష్టపడితే ఆ గంటలో జరిగిన మ్యాజిక్ వేరు. ఆయన సమక్షంలో ఆ గంటలో ఆ సాయంత్రం నాకు ఇప్పటికీ ఆ మేడపైన ఇక్కడే మేడపైన 7:30 8 గంటలప్పుడు ప్రాంతంలో ఆయన కూర్చొని ఇదంతా ఎక్స్ప్రెషన్స్ అన్ని రాస్తుంటే ఇది బాగుంది అనుకొని ఇందులో ఇలా వేస్తే బాగుంటుందని ఒక మంచి చర్చ జరిగి అందులో నుంచి అలాగా అంటే ఉన్న కంటెంట్నే దానిలోకి ఎలా అంటే కంటెంట్ లేకపోతే రాయడం వేరు, కానీ ఇదే కంటెంట్ కావాలి మనకి, అంత అద్భుతమైన కంటెంట్ అందులోకి రావాలి, టేస్ట్ కుదిరేదాకా. ఇప్పుడు ఇవన్నీ ఒక రాగం అదే ఒక ట్యూన్ అనుకుని చేసినవేనా సార్? ఏమన్నా ఆప్షన్స్ తర్వాత ఏం లేదు? ఎందుకంటే ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ కాదు, కానీ అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదో సినిమా దీనికి ఏదో పాట చేయాలి అలా కాదు, ఇది అంతే, ఇది ఎమోషన్, ఇది వర్కింగ్ ఫర్ దిస్ ఈజ్ ఎమోషన్ లాగా. సో ఎమోషనల్గా ఏదో వచ్చిందో అదే అంతే, అదే ఇన్స్టింక్ట్గా ఆ సందర్భాన్ని ఆయన, ఎందుకంటే అదే చెప్పాం కదా, కథను ముందు పూర్తిగా నాకెంత కమాండ్ ఉంటుందో కథ మీద ఆయనకు అంత కమాండ్ ఉంటుంది. అలాగే ముందు కథని డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ సందర్భాన్ని ఆయన అలాగా ఎలా అంటే నాకు ఆ సిచ్యువేషన్లో కథను కమ్యూనికేట్ చేయడం కదా, ఇంకా ఫర్దర్గా కథని కమ్యూనికేట్ చేయడం పాట సందర్భం, దాన్ని ఆయన ఎప్పుడైతే దాన్ని ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళి హార్మోనియం మీద అలా చేతులు పెట్టారో ఫస్ట్ ఏదొస్తే అదే బెస్ట్. ఇంకా ఎప్పుడు దేనికి కూడా మేము రెండో ఆల్టర్నేటివ్గా వెళ్ళలేదు. మా కెరీర్లో 90% అన్నీ ఫస్ట్ ట్యూన్లే. కానీ ఇది నాకు తెలిసి ఇది రొమాంటిక్ సాంగ్ ఋషివనంలోన అనేది మంచి శృంగారభరితమైన ఎమోషన్ ని తీసుకుని వచ్చే సాంగ్. ఛాలెంజ్ ఏంటంటే
బోట్ సాంగ్ అనేది నాకు తెలిసి ఒక 3 decadesలో రాలే. అంతకుముందర విశ్వనాథ్ గారి పాటలో ఏదో వచ్చింది, అది ఎస్డి బర్మన్ గారు, వీళ్ళు బోట్ సాంగ్స్ అంటే వాళ్ళే పితామహులు. బోట్ సాంగ్ ఏంటి అసలు, ఏంటి సార్ అది, ఆ క్యారెక్టర్ లేదు కదా మనకి. ఎంత బ్యూటిఫుల్గా సిచ్యుయేషన్, 1 week జర్నీ అది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేకపోతే పాట ఉండదు కదండి. దానికి వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అండి, చైతన్య ప్రసాద్ గారిది మణి గారి కెమిస్ట్రీ ఆ పాటలో మీరు గమనించవచ్చు. అంటే మీకు సంగీతం సాహిత్యం పోటీ పడుతుంటాయి, రెండూ కూడా ఆ పడవ దీనిలాగా. అసలు ఎంత అంటే కుర్రాళ్ళు అసలు ఈ మధ్య ఇలాంటి పదాలు విని ఎన్నాళ్ళైంది సార్, ఇది తెలుగేనా ఇప్పుడు అసలు అంటే మనం కమెంట్ చేయకూడదు, కానీ వాళ్ళు అయితే అసలు ఇప్పుడు వస్తున్న ఈ సౌండ్ పొల్యూషన్ మధ్య అసలు ఏంటి ఈ పదాలు ఎంత చక్కగా ఉన్నాయి అని ఆ పాట ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి సార్, మీరు రాయడం. ఫస్ట్ క్రెడిట్ మణిశర్మ గారికి ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే నాకు కావాల్సిన మూడంతా ఆయన ట్యూన్లో క్రియేట్ చేసేసారు. రఫ్గా నాకు ఇచ్చిన సంగీతంలోనే ఆ ట్యూన్లోని అది హాయిగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది విన్నప్పుడు కాసేపు నేను భయపడ్డాను, ఇంత మృదువైన పదాలను నేను ఇందులో వేయగలనా. పైగా గుణశేఖర్ గారు దానికి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు, ఒక జర్నీ ఉంటుంది. ఆయన టాలెంట్ అదే. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన సిచ్యువేషన్లే మనం చేస్తాం. అవునండి, ఏముంటుంది. అవునండి, ఇది అనేది ఇది సిచ్యువేషన్ అనేది ఓన్లీ పాసిబుల్ ఫర్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కడిలో వాడు ఆ అమ్మాయిని లాక్కెళ్తుంటాడు, అమ్మాయిని సేవ్ చేయడానికి లాక్కెళ్తాడు. అక్కడ ఏముంటుంది, ఏదో పదరా పరిగెడతా ఇలాంటివి ఉంటాయి. ఆయన సార్ నీకు మంచి మెలడీ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని. సో అలాంటి ఛాలెంజెస్ ఇస్తుంటారు, అలాంటి సిచ్యువేషన్. సో అలాంటిది దానికి ఈక్వల్ సిచ్యువేషన్ ఇది. ఇది కూడా అలాంటి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండే సందర్భం, కొత్త సిచ్యువేషన్. అంటే ఎంటైర్లీ న్యూ కంపోజిషన్. ఇప్పుడు అంటే ఏది ఆధారమే ఉండదు. సో ఆ జర్నీలో శకుంతల అనే అమ్మాయి ఒక పడవలో ప్రయాణించి తన భర్త దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళాలి. అవును, గర్భవతి అయిన శకుంతల. అది ఇవాళలాగా ఫ్లైట్ ఎక్కి గంటలు అక్కడ దిగడమో కాదు, ట్రైన్ ఎక్కి ఒక రెండు రోజులు దిగడమో కాదు. పడవలో అప్పుడు అడవిలో ఉన్న అమ్మాయి ఒక నగరానికి వెళ్తుంది, రాజధానికి వెళ్తుంది. ఆ నదిలో ప్రయాణం, ఆ జర్నీలో రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి. ఇవన్నీ ఒక 2-3 వారాల పాటు ప్రయాణం అనమాట అది జరిగే ప్రయాణం. ఇక్కడ ఏదో ఒక కాలక్షేపం. పడవ పాటలు మనకున్నాయి. ఏటి పడవ సరంగు పాట గిరికీలలో అని రాశాడు కొనకళ్ళ వెంకటరత్నం గారు. పడవ పాటలు ఏదో ఒక పాటలు పాడుకోవడం అనేది వాళ్ళకి ఆనవాయితీ, టైం పాస్. రేడియోలు టీవీలు ఏమి లేవు కదా, పొలం పని చేసుకునేటప్పుడు ఎలా అయితే ఉంటాయో అలాగే ఏల పాటలు, ఈ హైలెస్ పాటలు ఇవన్నీ పడవ వాళ్ళకు ఉన్నాయి. అలాంటి సందర్భం ఆ పడవలో పాడతాడు. చుక్కలు అంటే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది అక్కడ, చందమామలా ఉంది. అమ్మాయి చూస్తే ముని కూతురు, భర్త దగ్గరికి వెళ్తుందని తెలుస్తుంది గర్భవతి అని. ఆ అమ్మాయి స్థితిని, ఆ అమ్మాయి డల్గా ఉంది అప్పటి వరకు, ఎందుకంటే తండ్రిని వదిలి వెళుతుంది. పైగా ఎదురు చూసినా ఇంతకాలం భర్త రాలేదు, వాగ్దానం చేసి వెళ్ళిన భర్త రాలేదు. అతని దగ్గరికి తను వెళ్ళాల్సి వస్తుంది. ఆ అమ్మాయిని నువ్వు ఇంత అందగత్తివి, అంత అందగత్తివి, అమ్మ అవుతున్నావు, ఎంత అందంగా ఉన్నావు పిల్ల అని చెప్పాలి. అది చెప్పడానికి అనువైన ట్యూను నాకు మణిగారు ఇచ్చారు. అనువైన పదాల పండి ఒక చోట జీవితం గురించి కూడా చెప్తాడు. రెండో చరణానికి వచ్చేసి నిన్ను రాణిలాగా చూస్తాడు, నీకు దాసుడు అవుతాడు, నీ పల్లకిని తనే మోస్తాడు అని చెప్పడంలో ఒక అమ్మాయికి కావలసిన ఉత్తేజన, హోప్నిచ్చాడు. ఆ తర్వాత శాపభారంతో వెళ్తుంది ఆ అమ్మాయి. అది అతనికి తెలియదు, కానీ కోపాలైనా శాపాలైనా రావడం అనేది జీవితంలో భాగం. దారిలో ఈ నది, నది అది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకూడదు. మనం గోదావరిలో పాపికొండల్లో ప్రయాణిస్తూ ఉంటాం, ఒక్కోసారి పడవెళ్ళి ఇసుకలో కూరుకుపోతూ ఉంటుంది, దాన్ని లాగుతూ ఉంటారు. చాలాసార్లు చూశాను నేను అలాంటివి. అలాంటి పడవవాడికి ఎదురయ్యే
సందర్భాలు సన్నివేశాలు అవి జీవితానికి అన్వయించి చెప్తున్నాడు ఈ అమ్మాయికి. ఏరే ఇంకి నీరే బొంకి, ఇప్పుడు వెళ్ళపోతే అక్కడ నువ్వు ఎవరివైనా అడుగుతాడు, అది బొంకడం. అవును. అవన్నీ కూడా ఈ కథలా వచ్చేలాగా చెప్పడానికి ప్రయత్నించాను. చివరికి ప్రతిరోజు కొత్త కాన్పేనమ్మా అని చెప్పాడు. అవును అవును. దాని ద్వారా దాంట్లో ఎంత మీనింగ్ ఉంటుంది కదా. అవును అవును. అవన్నీ చెప్పడానికి ఆయన సన్నివేశం ఇచ్చారు, అవును, ఈయన నాకు బాణీ ఇచ్చారు. వదిలి వెళ్ళి ఇన్నాళ్ళయింది, భర్త ఇంకా రాలేదు, వెళ్తే ఏమంటాడో, వీటన్నిటి సంశయంలో ఉన్న ఒక అమ్మాయికి భరోసాని కల్పిస్తూ ఒక చరణం ఎంత బాగా నచ్చిందంటే నాకు అది, రాజై తానే రాజ్యాలు ఏలేటోడు నిన్ను చూడంగానే బంటై ఉంటాడు, రాణిలాగా నిన్నే చూసేటోడు నువ్వు శరంగానే దాసుడు అవుతాడు, మేళాలను తెచ్చి అన్నీ తెచ్చి నిన్ను తీసుకెళ్తాడని ఒక హోప్ని క్రియేట్ చేస్తూ, దట్స్ యాక్చువల్లీ ఆ మొత్తం సిచ్యువేషన్ ఆ హోప్ని క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా అద్భుతం అనిపించింది. అంటే ఉన్న సన్నివేశాన్ని చెప్పడం, చేరబోయే దాని దగ్గర ఒక ఆశ ఉంటే తప్ప ఆ అమ్మాయి పెర్ఫామ్ చేసింది సార్. అంటే అన్నీ కుదరడం అంటే ఇప్పుడు మంచి సిచ్యువేషన్ సందర్భం కుదరడం, దానికి అద్భుతమైన ట్యూన్ కుదరడం, దానికి అద్భుతమైన సాహిత్యం తోడవటం, దీంతో ఒక అద్భుతమైన గాయకుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం, ఇన్ని అద్భుతాలు జరిగినప్పుడు అండి ఆ పాట వినగానే అమ్మాయి సమంత అసలు అబ్బా ఏంటండి ఈ పాట అసలు, ఆ అమ్మాయి మామూలుగా లైక్ చేయలేదు. సో అందే ఆవిడ ఈ పాట వచ్చిన దాన్ని అసలు మల్లిక కాదు అసలు ఏంటి పాట ఏంటి ఇదేంటని మొత్తం మీనింగ్ అంతా తెలుసుకొని పాడే తను కాదు అతనే, కానీ ప్రతిదీ అన్నీ తెలుసుకొని ఆ అమ్మాయి కూడా అంటే మేము అనుకుంటున్న ఆ మేటర్ కరెక్ట్గా అతిగా ఇప్పుడు ఆయన బాగా చెప్పాడు ఆయన సిచ్యువేషన్ని, ఆ హోప్ని అమ్మాయి యాక్చువల్గా చాలా చాలా అంటే ఆ మాలిని నది కంటే చాలా గంభీరంగా ఉన్న మనసుతోటి అమ్మాయి వెళ్తుంది, ఒక హోప్ తోటి. ఏంటి రాలేదు, వస్తానన్నవాడు రాలేదు, ఇప్పుడు వెళ్ళాలి, వెళ్తే ఏంటి ఏం జరుగుతుంది, వెళ్చిన వెంటనే ఎలాగ మా మీటింగ్ ఉంటుంది. అప్పట్లో ఫస్ట్ లుక్లోనే అతను పడిపోయాడు, నేను పడిపోయాం. ఇప్పుడు అలాగే ఇన్నాళ్ళ తర్వాత వెళ్ళినందుకు నన్ను ఏ రకంగా ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటాడు అని ఇతను చెప్పేదానికి ఆ అమ్మాయి చాలా హోప్ఫుల్గా ఆ అమ్మాయి రియాక్ట్ అవ్వాలి. అది ఎంతైనా సరే శకుంతల ఒక దేవకన్యే, మేనక పుట్టింది. సో వాళ్ళకు ఒక ఆ గ్రేస్, ఆ ఒక ఇది అది మెయింటైన్ చేస్తూ అతిగా భావోద్వేగాల్ని చూపించేయకుండా వాటిని కంట్రోల్డ్గా చాలా అద్భుతంగా చేసిందండి. పడవ సరంగతనం ముని కూతురని సాగనంపడానికి వచ్చినవాడు వాళ్ళ ద్వారా తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళబోతుందో తెలియదు, ఒక రాజు దగ్గరికి వెళ్ళబోతుందని తెలియదు. అక్కడ రాజే తానే రాజా ఈ రాజ్యాలు వెళ్ళేటోడు అని చెప్పాం. అక్కడ రాజ్యాలు వెళ్ళేటోడైనా సరే అని అర్థం. రాజు దగ్గరికి వెళ్తుంది పల్లె పదాల్లోనే మనకు కావాల్సిన హోప్ క్రియేట్ చేయడం. చెప్పడం వాడు రాజైనా సరే నిన్ను చూస్తే బండి అయిపోతాడు, అంత అందగత్తివి నువ్వు, అంత సౌభాగ్యవతివి నువ్వు అని చెప్పడం. అలాగే ఇందాక ఈ అమ్మాయి కూడా దేవకన్యే, ఇతనికి తెలియదు మేనక కూతురని, కానీ అందం చూసి అతను ఇలాలోన ఉన్న మేనక నువ్వమ్మ. అలాగా కవి చేయాల్సిన పనులు ఏంటంటే కథా సూచన చేయాలి, పరోక్షంగా జరగాలి, సందర్భాన్ని ఎక్కడ తప్పకూడదు. ఆ కత్తి మీద సాముని చేయడానికి ప్రయత్నించాను, అలాంటి సందర్భం దొరికింది గనక. అండ్ అలాగే మల్లిక పాట నాకు తెలిసి అమ్మాయిలందరికీ బాగా నచ్చేసిన పాట అని చెప్పొచ్చేమో. ఆ లిరిక్స్ కానీ ఆ సిచ్యువేషన్ కూడా, ఎదురుచూపుల్లో ఉండే ఒక ఎమోషన్ కానీ. మణిశర్మ గారు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత అమ్మాయి ఎదురుచూపులు అనేది కొన్ని సినిమాల్లో మనం గతంలో కూడా చూసి ఉండొచ్చు, కానీ ఈ ఎమోషన్ అనేది డిఫరెంట్ కదా. సో ఎలా దాన్ని కన్సీవ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను హార్మోనియం ముందర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాను కాబట్టి ఏ ట్యూన్ వస్తుందో కూడా ఎదురు చూస్తూ ఉంటాను. బాగా చెప్పారు మీరుండే సిచ్యువేషన్ చెప్పి అది చేయబెడితే మాకేదో వినిపించడం, అది అదో పాడతాం, దానికి వాళ్ళ లిరిక్స్ రాయడం, ఇది ఈ క్రియేషన్ని
ఎక్స్ప్లెయిన్ చేయలేము సమ్టైమ్స్. అంటే ఎలా చేశారంటే నేను ఎక్కడ అన్ఎక్స్ప్లెయినబుల్. ఇప్పుడు ఆ ఎదురు చూస్తున్న దానికి పల్లవి అద్భుతంగా చేశారు. చేసిన తర్వాత ఇంక అసలు అద్భుతం సార్ అని అనుకున్నాం. తర్వాత చరణ్ ఉన్నారు, ఇంక నాకు చరణాలు వద్దు, ఇదే 3 సార్లు 3 స్ట్రేంజర్స్ ఎదురు చూసే మీటర్ కరెక్ట్గా ఉంది సార్. నాకు మళ్ళీ ఆ అమ్మాయి ఆ ఎదురు చూపు అనేది ఎలాగైతే ఆ మూడ్ని నేను హోల్డ్ చేయాలనుకుంటున్నాను, నాకు అదే హోల్డ్ చేయాలి ఆ మూడ్ని, నాకు మళ్ళీ చరణానికి వెళ్ళకండి సార్ అన్నాను. డీవియేషన్ లేకుండా సస్టైన్ కరెక్ట్గా ఆ 3 స్ట్రేంజర్స్ స్టాండర్డ్స్ మొత్తం లిరిక్స్ రాసి వచ్చేసింది. సింగర్ పాడుతున్నప్పుడు ఎందుకు వదలడం అని చెప్పి సాగుమా తీరిరి అలాంటి అని మార్చాడు. ఒక ఒంటి చరణం లేని ఫీలింగ్ ఉండకూడదు, లోటు ఉండకూడదు. దరిరి తరిరి అని. అవును సార్. సాహిత్యం గురించి మాట్లాడే ముందు ఇన్స్ట్రుమెంటైజేషన్ గురించి కూడా సార్, ఎస్పెషల్లీ ఈ పాటలో ఆ రాగం ఎంత బాగుందో. అఫ్ కోర్స్ మీకు రాగం, మీరు హార్మోనియం ముందు కూర్చుంటారు వస్తుంది, బట్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఖచ్చితంగా ఆలోచించి చేసే పనే కదా. ఆ ఫ్లూట్, ఒక బీజిఎంలో వచ్చే ఫ్లూట్, ఇంకొక బీజిఎంలో వచ్చే సంతూర్, అసలు ఆ రెండు కూడా అక్కడ అగైన్ ఆయనే వస్తారు మళ్ళీ రోల్కి. ఓకే. అంటే ఈ ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఫస్ట్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో హిమాలయాలు, అక్కడ ఆ మంచు కొండలు, మాలిని నది అనగానే సంతూర్ అన్నాడు. సంతూర్ అదే మనకు వచ్చే అలా కళ్ళు మూసుకుంటే వచ్చే ఇన్స్ట్రుమెంట్. సంతూర్ ఇండియాలో ఎవరు బెస్ట్ పదం అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు ఈ పాట వినిపించి మనం నాన్న మీరు ఏమి మీ ఫీలింగ్ ఏమిటి, ఇండియాస్ బెస్ట్ సంతూర్ ప్లేయర్, ముంబైలో రికార్డ్ చేసి మీ ఫీలింగ్ ఏమిటి అని ఆయనతో చెప్పి, ఆయనతో డిస్కస్ చేసి, మేము ఒకటి చెప్పి ఆయన ఒకటి చెప్పి అలాగ ఒకటి సెటప్ చేసి అలాగ ప్రతి ఇన్స్ట్రుమెంట్, కమలాకర్ ఫ్లూట్ అంత జీనియస్ మ్యూజిషియన్స్, అంత నంబర్ 1 మ్యూజిషియన్స్. కానీ అసలు అలా ఆ పాట వింటూ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అలా ఆస్వాదిస్తే ఏదో వేరే ప్రపంచంలోకి మెయిన్ సీజనల్ చేంజెస్ అందులో అవి ఓకే. తెలుస్తుంటాయి. కరెక్టే, చాలా కాలాలు ఎదురు చూసింది అనే ఒక అది ఆ లిరిక్ లో కూడా అంత బ్యూటిఫుల్ గా వాళ్ళు అన్ని సీజన్స్ అవును తెలిసేలాగా. అది ఆయన చైతన్య ప్రసాద్ గారు చెప్పారు. చైతన్య ప్రసాద్ గారు. ఇప్పుడు సాహిత్యం గురించి వద్దాం. చాలా ఐ థింక్ మల్లిక కానీ ఇవన్నీ పక్షులు, నెమళ్ళ పేర్లు అలా వాటితో మాట్లాడుకుంటున్నట్టు స్టార్ట్ చేశారేమో కదా, అది ఎలా స్టార్ట్ అయింది అసలు ఫ్లో? ఫస్ట్ మళ్ళీ ఆ పాటతో నా జర్నీ మొదలైంది ఈ సినిమాకి గుణశేఖర్ గారితో. రైట్. ఈ పాటకి నన్ను ఎంచుకున్నందుకు వాళ్ళిద్దరికీ శిరస నమస్కారాలు ముందు చెప్తూ, మళ్ళీ మా సాగర్ని ఒకసారి తలుచుకుంటూ నా పేరు గుర్తు చేసినందుకు. నాకు ఫస్ట్ ఏ పాట ఆ పాట అన్నది తనకే అలాగే చెప్పుండ్రు, నాకు అలా చెప్పలేదు. నాకు మొత్తం ఆయన నేరేషన్ మొత్తం నాకు ఇచ్చేశారు. పూర్తి కథని ఆయన వాయిస్తో నేరేట్ చేసి కొన్ని పేజీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది, R&D డిపార్ట్మెంట్ వాళ్ళ రీసెర్చ్ చేసిన కొన్ని పేజెస్ నాకు ఇచ్చారు. ఇవి చదవండి, ఇవి వినండి, ఆ తర్వాత నేను ట్యూన్ ఇస్తాను, మాట్లాడతానని చెప్పారు ఆయన నాకు. ఓకే. నేను వెళ్ళి ఎంత టైం కావాలి అన్నారు. 2 రోజులు టైం కావాలండి నాకు. అయితే ఫలానా రోజు కలుస్తున్నాం. ఆ 2 రోజుల్లో నేను ఒక 4 సార్లు వినేశాను. నాకు బేసిక్గా ఒక ఐడియా ఉంది. అయితే ఇది గుణశేఖర్ గారు అప్రోచ్ ఏంటి, ఆయన ఎలా చూస్తున్నారు ఈ సినిమాని, అది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేశాను. అది అర్థమైన తర్వాత మిగిలిన ఈజీ అవుతాయి అని, ఎందుకంటే అద్భుతంగా ఇచ్చారు నరేషన్. అవును, చాలా బొమ్మలా కళ్ళకు కట్టడం అంటాం, అది ముందు ఆయన వాయిస్లో నాకు బొమ్మ కట్టింది. తర్వాత వచ్చిన తర్వాత నా చరిత్ర ఎలా తెలుసుకున్నారో ఏంటో నాకు తెలియదు. ఇంత ముఖ్యమైన పాటని, ఛాలెంజింగ్ సాంగ్ ఇది కూడా నాకు ఇచ్చారు ఆయన. ఇది ట్రై చేయండి అని కూడా అనలేదు, తను ఇందాక చెప్పినట్టు ట్రై చేయండి అని కూడా అనలేదు. ఇది రాయండి, ఎన్ని రోజులు అంటే మళ్ళీ 2 రోజులు అడిగాను. 2 రోజులు అడిగి కూర్చున్నాను. అది ఇందాక మణిశర్మ గారు చెప్పినట్టే నాకు ఒక సన్నివేశం ఉంది, ఆ బలం ఉంది. మణిగారికి అది కూడా ఉండదు, సన్నివేశం ఉంటుంది, కానీ నాకు వర్ణనలకు కానీ వీటికి కానీ నాకు కొంత బేస్ ఉంటుంది.
ఆ బేస్ ఉన్న మాట నిజం. కానీ ఈయన పెట్టిన ఛాలెంజ్ ఏంటంటే ఈ పెరుగుతున్న గర్భం, మారుతున్న ఋతువులు, ఈయన ఆనందం, అది చిలికత్తెల భరోసా. ఈ ఒక్కదాని పాట కూడా కాదు, అవును అవును చిలికత్తెలు ఉంటారు కూడా. ఆ క్రమాన్ని నేను చెప్పాలి. అది ఎక్స్ప్రెస్ చేసేది చెట్లు, పుట్టలు, ఆ, పక్షులు. పక్షులు చెలికత్తెలు. ఈ శకుంతలకున్నది ఆ అమ్మాయి వనకన్య, అవును ఋష్యాశ్రమంలో పెరిగింది. దేవత ఒక ఋషికి ఒక దేవకన్యకి పుట్టిందైనా కూడా ఒక ముని దగ్గర పెరిగింది. అవును చెలికత్తెలు ఉంటారు, మిగిలినంత అడవే. ఆ అడవిలో కూడా ఏంటి, ఈ ఋష్యాశ్రమంలో ఉండే వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా సహజీవనం చేస్తాయి. వాళ్ళ పూజలకి వాటికి కావలసిన లతా గుల్మాదులన్నీ ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, రకరకాల పుష్పాలు ఉంటాయి, అవును చుట్టూ నదులు ఉంటాయి, చెరువులు ఉంటాయి. వీటన్నిటితో ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రకృతిలో బతుకుతున్నారు. అవును అవును ఈ అమ్మాయికి సహజంగానే మూలంలోనే ఈ గుణశేఖర్ గారు చెప్పినప్పుడు కూడా పక్షులతో మాట్లాడుద్ది, పక్షుల్లో చెలికత్తెలు ఉంటారు, మనుషుల్లో చెలికత్తెలు ఉంటారు. ఈ సంభాషించడం ఉందో గనక ఈ పూలతో సంభాషణే, పూలతలతో సంభాషణతోనే మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఒక వెర్షను, అలా 4-5 వెర్షన్లు రాసి ఇచ్చాను నేను. నాకు మణిగారితో ఒక చిన్న తగు ఉంటుంది, ఇందాక చూనుకున్నట్టే. ఆ సౌండ్ని ఒకటి క్రియేట్ చేసినప్పుడు దాన్ని యథాతథంగా ఫాలో అవ్వాలి కదా, అది మీ బాధ్యత కదా అన్నది. నేను అది ఎక్కడ ఒత్తులు లేవు. ఉంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. మనకి ఏంది? అది తాననా 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 నడుస్తుంది, ఎక్కడ ఒత్తు లేదు. నేను మల్లిక టేక్ ఆఫ్తో వెళితే కాగితాలు విసురుతారేమో నాకేదో తెలీదు. గుణగారు నేను కూర్చుని లిరిక్స్ చూసినప్పుడు గుణగారు ఒకటే అన్నారు, ఫస్ట్ వెర్షన్స్ పంపాక, పల్లవి చరణం 1 వెర్షన్స్, చరణం 2 వెర్షన్స్. చరణాలు పెద్ద ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు, 2 అలా పంపించాను. ఫస్ట్ రీడింగ్ ఇవ్వగానే నా ఇంప్రెషన్ ఏంటంటే, గుర్తుంది సార్ ఆ మాట, ఎక్కడ ఫోకస్ తప్పలేదు. చరణం 1లో ఏమనుకున్నావో, ఎన్ని వెర్షన్లు రాసినా అక్కడి నుంచి డీవియేట్ అవ్వాలా, రెండో చరణం డీవియేట్ అవ్వాలా. అసలు ఓవరాల్ ఇంప్రెషన్ ఏంటంటే, మనం ఎన్నాళ్ళు కలవకపోవడం ఏంటి అన్న. మనం ఎప్పుడో కలిసి ఉంటే ఇంకా ఎన్నో మంచి పాటలు వచ్చాయి, మనం కూర్చొని ఫైనలైజ్ చేద్దాం అన్నారు. అలా ప్రారంభమైంది. చూస్తే అందులో మీకు పాట వినుంటారుగా, ఇంకో ఛాలెంజ్ కూడా ట్యూన్ ఇచ్చినప్పుడు, లిరిక్స్ చూసినప్పుడు గురువు గారు పెద్ద ఆయన వేటూరు గారిని తలవని క్షణం ఉండదు ఇద్దరూ కలిస్తే. ఎందుకంటే ఆ కాంబినేషన్లో అలాంటి పాటలు వచ్చినాయి. మహానుభావుడు, ఈ మహానుభావులు, ఈ కాంబినేషన్లో మనం ఎన్ని గొప్ప పాటలు విన్నామో మనకు తెలుసు. గురువుగారు రాగానే ముందు అబ్బాయి ఆ కోరస్లు ఎలా అంటారంట. ఫస్ట్ కోరస్లతో రాయడం మొదలు పెడతారు అని చెప్పేవారు. అంటే కోరస్లు చాలా గొప్పగా రాయాలి ఈ పాటలో కూడా. ఆ యమహా దగ్గరికి అయితే నువ్వు పల్లవి సింపుల్గా ఉంది, అది వదిలేసాడు. కాంప్లికేటెడ్ చరణాలు ఎట్టు పడాయి, 1 2 3 4 చరణాలు ఏరుకోలేక సత్యం. అనుకున్న దానికంటే ఎక్కువ చరణాలు పెట్టాల్సి వచ్చింది, ఏది తీసేలేక. అలా వచ్చినాయి 3 చరణాలు, ఆల్రెడీ 2 వదిలేసావు. అలాగా ఒక ఛాలెంజ్. పెద్ద ఆయన దరిదాపుల కన్నా కొంచెం వెళ్ళామనిపించుకోవాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా నేను ఆలోచించింది ఏంటంటే, అసలు ఏం ఆలోచిస్తుంది ఆ అమ్మాయి, శకుంతల అనే అమ్మాయి, ఈ వనంలో పెరిగే అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, ఏం ఫీల్ అవుతుంది. ఫస్ట్ గర్భవతిని అని తెలియగానే అబ్బా ఉంటే బాగుండని ఈ వార్త చెప్తే బాగుండనే ఆతృత ఉంటుంది. ఎవరికి చెప్పుద్ది, మల్లికని అడుగుతుంది. మల్లిక మాలతి చూడవా ఏడినా ఏలిక, హంసిక ఎవరన్నా వెళ్తే చెప్తే బాగుంటుంది. ఎవరు చెప్పేది, మనకి హంసదూతం ఉంది. ఎక్కడ నల దమయంతుల కథలో హంసదూతకి వెళ్తుంది, ఇక్కడ హంస ఉంది తన స్నేహితురాలు. హంసిక నువ్వు జాగునేసేయక పోయిరా పోయి మామూలుగా రాకు, రాజుతో రాయి, అతనికో కానుక ఈయన నేలిక అని చెప్తుంది. ఉన్న చెలికత్తెలు కూడా ఆహా నీలవేణి
నువ్వు రాజ్యాన్నేలే మహారాణి అన్నీ చెప్తారు. ఈ కోరస్ రాయాలి. ఆ అంటే తను కన్సీవ్ అయిందనేది కూడా చూలు దాల్చిందని అనే మాట. అదే అడిగిన. అంటే నిండు చూలాలు అనే పదం మేము వింటూ ఉంటాం. ఈ మధ్య అసలు సాధారణంగా ఒక ఏ పాటల్లోనూ ఇది రాలేదు. చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు. ఇందాక చెప్పారు గుణగారు, చలనాలొద్దు ఒకటే స్టాంజా అదే రిపీట్ అవుతూ ఉంటుంది అని. అదే అవును. ఎందుకంటే అది కూడా గొప్ప నిర్ణయం. ఎలా ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఏం మారట్లేదు, ఎలా ఉన్నదో అలాగే ఉంది. సీజన్లు మారుతున్నాయి అంతే. వెయిటింగ్ ఇస్ సేమ్ 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 అవును. సీజన్స్. వావ్. అక్కడ మొనాటిని రాకుండా మణిగారు ఏం చేశారు, సాగుమా మేఘమా అని రాస్తే ఇక్కడే నాకు ఇంకా గుర్తు, అప్పటికప్పుడు సింగర్స్ అక్కడ పాడుతూ ఉంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అప్పటికప్పుడు మార్చారు. సాగుమా మేఘమా ఆ పిచ్చిలో ఎత్తుకున్నారు. స్వామినే చేరుమా వానలే వీణలై మా కథే పాడుమా. మళ్ళీ వేరే కథ ఏం పాడదు, మా కథే పాడు. మేఘమా అక్కడ చిన్న పాజ్ రెండు సాగుమా మేఘమా సాగుమా మేఘమా అలా ఆ సందర్భానికి తగినట్టు సంగీతం సాహిత్యం అలా కుదిరినాయి. అక్కడే చెప్పింది నీ చెలి నెచ్చెలి పాడితే చంపేస్తారు. నీ చెలి నెచ్చెలి చూలు దాల్చిందని శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా. మళ్ళీ దారి మర్చిపోయాడేమో. మేఘం మనం ఆకాశమే మనకు దారి చూపించేది, నక్షత్రాలని వాటిని. అది శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా. అక్కడ మళ్ళీ గుణగారికి ఛాలెంజ్, వెంటనే సీజన్స్ చెప్పాలి. ఇవి మనకున్న 6 ఋతువులు మనకి తెలుగులో, ఇంగ్లీష్ వాళ్ళ సీజన్స్ వేరే. మనం 6 ఋతువులు చెప్పాలి. ఇక్కడ వానాకాలం చెప్పాము, ఆ తర్వాత వచ్చి శరత్కాలం. నేనేంటి లిరికల్గా కన్వీనియంట్గా నేను టక్మని శరత్కాలంలోకి వెళ్ళిపోయాను. అక్కడ మణిగారు ఏమి చేంజ్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, ట్యూన్ అలాగే ఉంది కనుక. కానీ ట్యూన్స్ అసలు అంటే ఎంత హై పిచ్, కానీ ఈవెన్ మధురగతమా, ఇప్పుడు మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మధురగతమా అనేది కూడా స్టార్టింగే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దానికి అది చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్, చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఆయన బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. సో ఎప్పుడు కూర్చుంటాను. సడన్గా ఒకరోజు మార్నింగ్ 8 నాకు ఫోన్ చేశారు. తెల్లవారుజామున ఒక నిద్ర పట్టలేదు నాకు అసలు. 4:30 ఆ టైంలో వెంటనే ఒక ఐడియా వచ్చి కంపోజ్ చేశాను ఒకటే. ఆయన ఒక్కడే లేచి కూర్చొని టక్టక్నం చేసాడని ఫోన్లో వినిపించాడు. ఏంటి సార్ అద్భుతంగా ఉంది, ఇమీడియట్ రికార్డ్ చేయండి సార్ అన్న. మధురగతం అలాగా ఆయనకి ఏదో సంథింగ్ ఒక స్పిరిచువల్ కనెక్షన్ తోటి ఈ అమ్మాయి ఇతని గిల్టీ అతను. సో అది అలా కనెక్ట్ అయిపోయాడు ఆయన. కనెక్ట్ అయ్యి చాలా చాలా ఇదిగా వచ్చింది. ఫిల్మ్ విల్ హ్యావ్ ఎ డెస్టినీ అండి. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ సాంగ్, ఎవ్రీ సాంగ్ విల్ హ్యావ్ ఎ డెస్టినీ. ఎవ్రీ సాంగ్ దానికి కావాల్సింది అదే తెచ్చుకుంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే నేను చూశాను అది, ఆ మ్యాజిక్ నేను చూశాను. ఎందుకు నా చేత అనిపిస్తుంది ఈ వాయిస్ కావాలి అని. విచిత్రమైన వాయిస్లు మేము ట్రై చేసాం, అన్నీ సక్సెస్ఫుల్, ఒక్కడు కూడా పెట్టుకోవట్లే. ఇంకా అలాగా ఎర్లీ మార్నింగ్ అని అన్నట్టు బ్రహ్మ ముహూర్తంలో వచ్చిన పాట అది ఆయన చేతిలో పడింది. ఇప్పుడు దీని కథ ఇది అసలు మామూలు ఛాలెంజ్. నేను రాసిన ఇప్పటి వరకు పాటలన్నింటిలో అత్యంత క్లిష్టమైన సన్నివేశం ఇది. ఎందుకంటే ఆ కథ సన్నివేశంలో రాజు పశ్చాత్తాపడేది ఒక చోట, శాకుంతల ఉండేదేమో ఇంకో చోట, శకుంతలాదేవి. సో ఈ కంపోజిషన్ ఏమో డ్యూయట్. ఇప్పుడు ఇద్దరు వేరు వేరు చోట్ల ఉన్నప్పుడు జరిగేది. ఎగ్జాక్ట్లీ. నేను వినేటప్పుడు నాకు డ్యూయట్ అనే అదే ఆయన టార్గెట్, అదే అది రావాలి. నువ్వు చెప్పాలనుకుంది ఏమైనా నీ చావు నాకు సంబంధం లేదు, కానీ విన్నప్పుడు మాత్రం మంచి అద్భుతమైన డ్యూయట్ వినాలి. బాధ తెలియాలి కానీ అదే ఉండకూడదు. వినంగానే మనకి మధురంగా కూడా ఉండాలి.
అంటే అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏది ఎంత అంటే ఈ కథని రివీల్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ప్లోరేషన్ ఎక్కువ చెప్పలేను కానీ ద పార్ట్ వాళ్ళిద్దరూ కలుసుకొని ఉన్న ఆ పార్ట్ ఏదైతే ఉందో దట్స్ అ బ్యూటీ ఆఫ్ ద ఇదనమాట. అంటే పొయిటరీ రాయడానికి కానీ వర్ణనలు చేయడానికి కానీ కవులందరికి స్పేస్ దొరికింది. ఎందుకనంటే అంత అద్భుతమైన ఒక సన్నివేశం వాళ్ళిద్దరి మధ్య ముందు కుదిరింది. అది గతం ఇప్పుడు. సో అందుకని మధురగతమా ఆగావే సాగక జాలైనా చూపక అంగుళికమా జాలైనా చూపక చేజారావే వంచిక. సో అక్కడి నుంచి అలా ఎత్తుకుంటే అప్పుడు ఇతను బాధపడుతుంది ఇదిలో పశ్చాత్తాపంలో ఉంటే శకుంతల ప్రేమ అనేది మామూలుగా వంచకి అంటాం, ఇక్కడ వస్తు కదా వంచిక. వంచకి అన్నాడు. అసలు అంగుళికం ఏంటి? అదే మళ్ళీ మాకు శాకుంతలం టైటిల్ రావాలని చెప్పా. అబ్బా అసలు అదైతే ఎంత బాగా కుదిరింది. అంటే దానికి ఒకటి కాదులేండి, ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పెట్టుకుందాం. అంటే కొన్ని పాప ఆయన ఓపెన్ చేయలేకపోతాడు. అంటే తర్వాత చరణం ఫీమేల్ది పోర్షన్స్ అలా రాసుకుంటూ అంటే అందులో మంచి మంచి ఎక్స్ప్రెషన్స్. గురుతులే అందినా అందవే ఎందునా అంటాడు. ముందు దాని ప్రకారం చూసుకుంటే మళ్ళీ కథ చెప్పకూడదు, అందులో చాలా ఉంది. సో అది జ్ఞాపికే జారినా జ్ఞాపకం జారునా అంటుంది. సో అలాగా ఏంటంటే ఆ రెండు లైన్స్లోనే మనకు మొన్న ఆయన ఆ మీటర్ అసలు బాబోయ్ మామూలు మీటర్ కాదు అసలు. అంటే మనం చెప్పడానికి ఒక అద్భుతం 10 పేజీలు ఉందంటే ఎంతైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ 10 పేజీలని ఒక లైన్లో చెప్పంటే అవును అవును అప్పుడు మనకి నిజమైన మన లోపల నిజమైన ఒక తృష్ణ, ఒక భావం, ఒక భావోద్వేగం, ఒక తపన, ఒక ఫైట్, ఒక స్ట్రగుల్ ఇలాంటివి చాలా జరుగుతాయి అనమాట. అలా జరిగిన పాట ఇది యాక్చువల్గా. అందుకని ఈ పాట నా పర్సనల్ అంటే చాలా పర్సనల్ ఫేవరెట్. ఇలాంటి ఒక పాట నేను రాయగలనని నేను అంతకుముందు ఎప్పుడు నమ్మలేదు. సో మొత్తానికి మీ అందరి కాంబినేషన్లో వచ్చిన పాటల్ని శ్రవణానందకరంగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము. నయనానందకరంగా ఎలా ఉంటుంది చూద్దాం అన్న దానికి మాత్రం మేము చాలా వెయిట్ చేస్తున్నాము. 3Dలో ఎప్పుడు చూస్తాము? 3Dలో కాదు, ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు 4 పాటలు విని 4 పాటల గురించి మాట్లాడుకున్నాం. 4 పాటల గురించి అనలైజ్ చేసుకున్నాం. జస్ట్ 20 నిమిషాలే ఉండండి. అది ఆర్ఆర్లో ఇంకొక సర్ప్రైజింగ్ సాంగ్ ఒకటి ఆయన కంపోజ్ చేశారు. అది శ్రీమణి గారు రాశారు. అదే ప్రేక్షకులకు కూడా ఈ రోజు ఉందనే విషయం ఈ రోజు రివీల్ చేసాం. ప్రేక్షకులకు కూడా అదొక బోనస్. ఆర్ఆర్లో ఆయన ఆ సందర్భాన్ని చూస్తూనే ఆయన ఇచ్చిన ఒక కంపోజిషన్ ఒక పాట అయింది. ఆర్ఆర్లో పాట అయింది. అది పొద్దున్న అది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఆయన 2 పాటలు రాశారు కదా, ఈ 2 పాటల్లో ఒక ఎత్తు అయితే అదొకటి ఒక ఎత్తు. ఇంకా అంటే మాకు గుణశేఖర్ గారి గ్రాండ్యూర్ విజువల్స్ ఎలా ఉంటాయో ఒక అంచనా ఉంది కాబట్టి అది ఇంకా మాలో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది సార్. అసలు సర్ప్రైజ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత అది పాటలు 20 నిమిషాలే, మిగతా 2 గంటల సేపు ఇంకా మొత్తం అక్కడ యూరోపియన్ ఆర్కెస్ట్రా ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే దీనికి ఈ పాటలన్నీ ఒక ఎత్తండి, నేపథ్య సంగీతం. ఆయన ఒకటే మాట అన్నారు, మీరు ఏదైనా ఇది ఈ కంప్లీట్గా సింఫనీ ఆర్కెస్ట్రా కావాలి దీనికి అని. ఇండియాలో ఉన్న బెస్ట్ వాళ్ళని పిక్ చేశారు. ఎవరెవరితో మనం వర్క్ చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది మామూలు కాదు. అంటే ఇలాంటి ఒక కథని మీరు క్యాన్వాస్ పెద్దగా ఉంది. సో మనం సౌండ్ కూడా అసలు గ్రాండ్యూర్ అంటే సౌండ్ అంటే వాల్యూమ్ కాదు, ఆ సోల్. ఊరినే బాక్సులు బద్దలైపోయానో ఇవన్నీ కాదు కదా. సో అంటే మీరు ఆ గ్రాండ్యూర్నెస్ సైలెంట్ పోర్షన్స్లో ఫీల్ అవుతారు సార్. ఏది ఈ ఆర్కెస్ట్రా బుదాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా కంపోజిషన్స్, మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ సమ్మేళనం. ఓకే. సో అదొక అంటే వినడానికి వీణుల విందు. అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ గ్రాండ్యూర్ పిక్చర్ కాదండి, సౌండ్ కూడా. అంత గొప్పగా ఆర్ఆర్ కంపోజిషన్స్. ఆయన అయితే ఎప్పుడెప్పుడు ఆర్ఆర్ని బయటకు వదలాలా అనేలాగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి కూడా ఇవాళ ఇంత డీప్గా ఈ
పాటలకు సంబంధించిన విశేషాలని మాతో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఆనందం మంజుషి గారు. ముందు మీ బోటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని చూడాలి, ప్రతి ఫ్యామిలీ, ప్రతి పర్సన్, ప్రతి అందరూ ఈ సినిమాని చూసి ఇలాంటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. అదే ఏప్రిల్ 14న శాకుంతలం మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.